హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. గైస్, ఈరోజు మనం కోహ్లర్ డైవర్టర్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో ఇది డైవర్టర్ ఎలా ఉంటుంది. సో కన్సీల్ డైవర్టర్ మనకి ఇక్కడ చూసారు కదా, థ్రెడ్డింగ్స్ ఉన్నాయి. హాట్ వాటర్, కోల్డ్ వాటర్, షవర్ ఇన్లెట్, అదే షవర్ అవుట్లెట్, అండ్ ఇంకా ట్యాప్ ఉంటుంది కదా, సో దాని యొక్క అవుట్లెట్. మనం ఫస్ట్ ఇది ఎంఈబిటి అంటారు దీన్ని. సో ఇవి మనం దానికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సిపివిసి పైప్స్ మనం మొత్తం ఇందులో హాట్ వాటర్, సిపివిసి పైపులు అనేవి యూజ్ చేసుకోవాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా టెఫ్లాన్ టేప్ వేసిన తర్వాత చలాక్ అనేది పెట్టినట్టయితే మనకి ఇంకా లీకేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏమి ఉండవు. సో ఇలా 4 ముందు మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఎంఈబిటి ఉంది కదా, సో దీన్ని మొత్తం ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ చూసారు కదా ఎడ్జెస్ ఇందులో బాక్స్లో ఫిట్ అయిపోవాలి. సో మనం ఇది కొంచెం చిప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్లోర్ నుంచి 3 feet పెట్టుకొని సెంటర్ కరెక్ట్గా ఫ్లోర్ నుంచి మనం 3 feet పెట్టుకుంటే, తర్వాత దాని కింద నుంచి అంటే ట్యాప్ పాయింట్ ఉంటుంది కదా, సో ఆ పాయింట్కి 10 inch అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. సో సీలింగ్ వైపు మనం షవర్కి అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో అది అప్ టు 6.5 feet వరకు మనం పెంచుకోవచ్చు, ఇంకా సీలింగ్ హైట్ వరకు పెంచుకోవచ్చు. సో ఇలా మనం టెఫ్లాన్ వేసిన తర్వాత చలాక్ బాగా అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం థ్రెడ్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటే, ఇప్పుడు బాగా టైట్ చేసుకోవాలి రెంచ్ యూస్ చేసి. బాగా ఎక్కువ టైట్ అనేది చేయకూడదు, మరీ ఘోరంగా. సో అలా టైట్ చేసినట్టయితే డైవర్టర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఎంఈబిటీలు పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి, అక్కడ లీకేజ్లు అవి రాకుండా. ఎందుకంటే ఇది వాల్లో ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ మనం తర్వాత చేయలేము. సో అందుకు ఇలా ముందే మనం బాగా ప్రిపేర్ అయ్యి చేసుకోవాలి, ఎక్కడ లీకేజ్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. సో ఇలా నేను ఇప్పుడు చెప్పాను కదా 10 inch అనేది కిందకి, అండ్ తర్వాత నేను అక్కడ పాయింట్ చూస్ చేసుకొని 6.5 హైట్ వరకు వచ్చేటట్టు సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత నాకు వీడియో తీయడం అవ్వలే, సో నేనే అంతా చేసుకున్నాను కాబట్టి నాకు వీడియో తీయడం అవ్వలేదు. సో ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్ లైన్ అనేది మనం రైట్ సైడ్ ఇచ్చాం, అండ్ లెఫ్ట్ సైడ్ అనేది హాట్ వాటర్ లైన్. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఇంకా నేను కనెక్ట్ చేయలేదు గైస్. ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనం హాట్ వాటర్ లైన్ ఇచ్చేసిన తర్వాత మొత్తం లైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్పిరిట్ లెవెల్. సో బాక్స్ ఉంది కదా, అటు ఇటు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో అది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. స్పిరిట్ లెవెల్ అనేది చాలా మ్యాండేటరీ ఇక్కడ. ఇంకా ఈ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అనేది కవర్ ప్లేట్ ఇచ్చేటప్పుడు మనం ఇంకో వీడియో చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. లైక్ అండ్ సబ్స్క్రైబ్.